మనం తీసుకునే నిర్ణయం మీద మన జీవితం ముడిపడి ఉంటుంది. మనం చేసే పనిలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నామన్నదే ముఖ్యం. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడికి, అర్జునుడు, దుర్యోధనుడికి మధ్య జరిగిన సంఘటన, అలాగే జార్జ్ బెర్నార్డ్ షా జీవితంలో జరిగిన సంఘటనల ద్వారా మన జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నామో తెలుసుకుందాం. దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం, దేనికి తక్కువ ప్రాధాన్యతనిస్తున్నామో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జీవితం అనేక ప్రాధాన్యాల కలయిక. బాల్యంలో చదువు, యవ్వనంలో ఉద్యోగం, వివాహం, పిల్లలు, వృద్ధాప్యంలో ఆధ్యాత్మిక ప్రయాణం, ఇలాగే జీవితాలన్నీ నడుస్తాయి. ఏ వయసు కాముచ్చట అన్నట్టు జరిగితేనే నల్లేరు మీద బండి నడకల జీవితం సంతోషంగా గడిచిపోతుంది. అయితే కాలాన్ని బట్టి ఈ ప్రాధాన్య క్రమం మారుతుంది. ఒకప్పుడు నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకునే జనం నేడు నేరుగా ఫోన్ తెరిచి ఆన్లైన్లోకి వెళ్తున్నారు. సందేశాలకు సమాధానాలిచ్చి ఆ తరువాత తమ పనులు చేసుకుంటున్నారు. ఒకసారి చేయాల్సిన పనులు కళ్ళ ముందు కొండలా కనబడి భయపెడతాయి. ముందేది చేయాలో తెలియక గందరగోళంలోకి నెడతాయి. అత్యవసరమైనవి, అవసరమైనవి, కాస్త నెమ్మదిగా చేయదగినవి, ఇలా వాటిని విభజించుకొని అదే క్రమంలో నేడు చేసుకుంటూ వెళ్తే ఒత్తిడి తగ్గుతుంది. కురుక్షేత్రానికి ముందు సహాయం అడుగుతూ కృష్ణుణ్ణి కలిశాడు అర్జునుడు. ఆయుధాల పట్టి యుద్ధం చేసే వేల మంది ఒక పక్షం, ఆయుధం పట్టకుండా ఒకే చోట కూర్చొని నేనొక్కనే ఒక పక్షం. ఏది కావాలో చెప్పమని అడిగాడు శ్రీకృష్ణుడు. దేనికి ప్రాధాన్యతనివ్వాలో తెలిసిన అర్జునుడు ఆ పరమాత్ముడు తోడునే ఎంచుకున్నాడు. ఆ మహాభారత యుద్ధంలో పాండవులకు లభించిన విజయం శ్రీకృష్ణుడెంత కీలక పాత్రధారో ఆ తరువాత కానీ దుర్యోధనుడికి అర్థం కాలేదు. సైన్యాన్ని కాకుండా కృష్ణుణ్ణి ఎంచుకుని అర్జునుడు పిచ్చి పని చేశాడని మొదట్లో సంబరపడ్డాడు ఆ రాజు. తరువాత పశ్చాత్తాపడిన ప్రయోజనం ఏముంది? ప్రాధాన్యాలకు ఎంచుకునేటప్పుడు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది ఈ కథ. ప్రాధాన్యాల గురించి ప్రముఖులు ఎలా ఆలోచిస్తారో తెలిస్తే మనం మారతాం. అలాంటిదే జార్జ్ బెర్నార్డ్ షా జీవితంలో జరిగినట్టు చెప్పే ఒక సంఘటన. ఆయన ఒకసారి పార్టీకి వెళ్ళారు. అతిథులంతా నాట్యం చేస్తుంటే ఆయన మాత్రం దూరంగా కూర్చొని చూస్తున్నారు. ఒంటరిగా ఉన్న షా దగ్గరకు ఒక మహిళ వచ్చి నాట్యం చేయమంది. దానికి ఆయన తిరస్కరించి రాయబోతున్న పుస్తకం గురించి ఆలోచిస్తున్నానని బదులిచ్చారు. దానికేముంది, నాట్యం చేస్తూ కూడా ఆలోచించవచ్చు అని చెయ్యి అందించిందా మహిళ. అప్పటికి ఆయన కాదనేసరికి మీకు జీవితాన్ని ఆనందించటం తెలియదని ఎగతాళి చేసింది. అది నాకు తెలుసు. నిజానికి రాయడం కన్నా నాట్యం అంటే ఎక్కువ ఇష్టం. నాట్యంలో ఆనందం, మత్తు ఉన్నాయి. రాయడంలో అవి లేవు. కానీ కీర్తి, అన్నిటికన్నా సంతృప్తి ఉంది. నా ప్రాధాన్యతలేంటో నాకు బాగా తెలుసు. తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత సంతోషాలను దూరం చేసుకోను అన్నారు బెర్నార్డ్ షా. ఆ మహిళ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. బలహీనతలను ప్రేరేపించే ఆకర్షణలను వదిలివేయాలి. దీర్ఘకాలంలో మనకు ఉపయోగపడేదేంటో తెలుసుకోవాలి. దానికే ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే విజయం మన వెన్నంటే వస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.